హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనకి కొంపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుందండి. మనకి కొంపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం మనకి ఒక 500 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అని ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాం కాబట్టి. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. డిస్ప్లేలో కింద నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటనే సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? శశాంక్ రెడ్డి. సార్ ఇక్కడ మనం ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు మనకి ముందుగా ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఓకే, సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన కొంపల్లి ఎక్స్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు ఫ్లైఓవర్ వస్తుంది అనమాట, మేడ్చల్ ఫ్లైఓవర్. దాన్ని తీసుకోకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు గుండ్లపోచంపల్లి వెళ్ళే రూట్ వస్తుంది అనమాట. జస్ట్ నేషనల్ హైవే నుంచి 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. సార్ ఇక్కడ మనకి సరౌండింగ్లో స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి ఉన్నాయి సార్. సో మనకి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, సెంట్ యాన్ స్కూల్ ఉంటుంది, అండ్ మనకు వచ్చి నీరజ్ ఇంటర్నేషనల్ ఉంది, టైమ్ స్కూల్ ఉంది, అండ్ సాధువాస్వాని ఉంది. చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి కొంపల్లిలో మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా చెప్పుకోవచ్చండి. సార్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే అవుటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఇక్కడ నుంచి మనకు అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ ఎగ్జిట్ 6 అంటే ఓవరాల్ ఒక 5 మినిట్స్ డ్రైవ్, 5 to 6 minutes డ్రైవ్ అంతే. సార్ ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇది ఎన్ని ఎకర్స్ ల్యాండ్ అయ్యిందని ఒకసారి చెప్పండి సార్. సో ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 3 acres ఉంటుంది. 3 acres మనకి 3 blocks వస్తాయి అనమాట, A, B and C. ఓకే, అంటే 3 బ్లాక్లు. ఓకే, సో ఈచ్ టవర్ వచ్చేసి 13 floors ఉంటాయి అనమాట. ఓకే, సో A బ్లాక్లో వచ్చేసి మనకి 2 and 3 BHK ఉంటాయి, B బ్లాక్లో వచ్చేసి 3 and 4 BHK ఉంటాయి, C బ్లాక్ కంప్లీట్గా 3 BHK ఉంటాయి. ఓకే, అంటే ఓవరాల్గా మనకి 3 బ్లాక్స్. ఇంటర్లింక్స్ ఉన్నాయా సార్? బ్లాక్ లేదు, మనకి బ్లాక్ కి మధ్యలో 40 feet గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి చూసేది 40 feet గ్యాప్. అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో 10 feet గ్యాప్ అనేది, అంటే డక్ ఏరియా 10 feet గ్యాప్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నా వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? మనకి కారిడార్ స్పేస్ వచ్చేసి 6.6 feet ఉంటుంది. 6.6 feet. మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కూడా ఒకసారి చెప్పారా సార్? ఎందుకంటే ఇంతకుముందు నేను మొత్తం మీ మెటీరియల్స్ ఏందనేది నాకైతే తెలిసింది, కానీ కస్టమర్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. మనకి సిమెంట్ వచ్చేసి బిర్లా శక్తి సిమెంట్ అనమాట, అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాము. మనకి టైల్స్ వచ్చేసి కజారియా టైల్స్ వాడతాం అనమాట. శానిటరీ ఫిట్టింగ్స్ మొత్తం కోయిలర్ ఫిట్టింగ్స్ వాడతాం, అంటే మంచి ప్రీమియం క్వాలిటీస్ మనం అన్నీ కూడా A1 క్వాలిటీ వాడతాము. మనము స్పెసిఫికేషన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ కావాలన్నమాట. అండ్ మీకు వచ్చేసి మనకి డోర్స్ వచ్చేసి టీక్ వుడ్ వాడతాం కంప్లీట్గా, అండ్ యూపీవీసీ వచ్చేసి ఫెనెస్టా వాడతాం. ఓకే, శానిటరీ మొత్తం కూడా మనకి కోయిలర్. అండ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ఇందులో కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ అన్నీ కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ అనేది వాడడం జరిగిందండి. ఇంకా కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడొచ్చు అండి, మనకి ఏమేమి మెటీరియల్స్ వాడుతున్నాయి అనేది మీకు కూడా తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎమ్యూనిటీస్ కూడా తెలుసుకున్నామండి. సార్ చెప్పండి సార్, ఎమ్యూనిటీస్ ఇక్కడ ఏమేమి ఇస్తున్నారు? సో మనకి అవుటర్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి మెయిన్గా ఫస్ట్ స్కేటింగ్ రిక్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ క్రికెట్ నెట్స్ ఉంటాయి. ఓకే, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఓకే, ఓపెన్ యాంపీ థియేటర్ ఉంటుంది అనమాట, అండ్ అవుట్డోర్ జిమ్ ఉంటుంది, అండ్ మనకి కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, అండ్ చిన్నపిల్లలకి హాప్ స్కాచ్ అనమాట, అంటే తొక్కుడు బిల్ల అవన్నీ కూడా ఉంటాయి అనమాట, అవైలబుల్ ఉంటాయి. అంటే మనకి సాంప్రదాయానికి సంబంధించినట్టు కూడా వాడుకునే ఉంటాయి. అండ్ మనకి క్లబ్ హౌస్ వచ్చేసి 16,000 SFTలో ఉంటుంది. ఓకే, ఎన్ని ఫ్లోర్స్లో వచ్చింది సార్? మొత్తం 3+3 floors వస్తుంది. ఓకే, అండ్ కింద ఫ్లోర్స్లో మనకి 2 pools వస్తాయి అనమాట, ఒకటేమో అడల్ట్స్, ఇంకోటేమో కిడ్స్. అక్కడే పక్కన చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రెచ్ స్పేస్ వస్తుంది అనమాట. దానిపైన మనకి జిమ్ ఏరియా, ఏరోబిక్స్, యోగా హాల్ వస్తుంది, స్పా అండ్ సెలూన్ వస్తుంది అనమాట. అండ్ దాంట్లోనే మనకి మల్టీపర్పస్ హాల్ అండ్ బ్యాంక్వెట్ హాల్ రెండు ఉంటాయి. మల్టీపర్పస్ హాల్ వచ్చేసి 120 members ఉంటుంది కెపాసిటీ, అండ్ బ్యాంక్వెట్ హాల్ 90 members కెపాసిటీ ఉంటుంది. ఓకే, అంటే మంచి ఎమ్యూనిటీస్ కూడా వచ్చినాయి. అండ్ అలాగే కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. మీకు ఇంట్లో ఒకవేళ వర్క్ పవర్ ప్రాబ్లమ్ కానీ ఉంటే కాన్ఫరెన్స్ హాల్ వచ్చి వర్క్ చేసుకోవచ్చు మీరు. ఐటీ పీపుల్ అందరు. అయినా మనకి పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. 100% పవర్ బ్యాకప్ ఉంటుంది సార్. ఇక్కడ మనకి సెక్యూరిటీ పరంగా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? సో సెక్యూరిటీ పరంగా మీకు ప్రతి బ్లాక్కి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సపరేట్ ఎంట్రన్స్లో మీకు రిసెప్షన్ అండ్ వెయిటింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది ప్రతి బ్లాక్కి. అండ్ మెయిన్ ఎంట్రీ దగ్గర మనకు మళ్ళీ సపరేట్ ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, మళ్ళీ బ్లాక్ ఎంట్రీ కాగానే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు.
సీసీ కెమెరాస్, సర్వేలెన్సెస్ కెమెరాస్, సీసీ కెమెరాస్ మొత్తం అన్ని ఆల్ బ్లాక్స్ మొత్తం అన్ని సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుంది. అండ్ మొత్తం కూడా సోలార్ ప్యానలింగ్ వేసి ఉంటుంది అనమాట. సో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు సార్. ఇక్కడ మనకి టోటల్ ఓవరాల్గా ఎన్ని ఫ్లోర్స్ వచ్చినాయి సార్? ఇది మొత్తం 13 ఫ్లోర్స్. కింద స్టేట్ అంతా ఓపెన్ ఉంటుంది. మొత్తం 13 ఫ్లోర్స్. మనకి ఈచ్ ఫ్లాట్ కూడా 2 కార్ పార్కింగ్. 2 కార్ పార్కింగ్. 3 BHK అయితే 2 కార్ పార్కింగ్. ఓకే. 2 BHK అయితే 1 కార్ పార్కింగ్. సార్ ఇందులో మనకి ఏ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంటే మనకి 3 ఫేసింగ్స్ అవైలబుల్. అండ్ దట్ టు దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అప్రూవ్డ్ రేరా అండ్ HMDA. ఓకే, HMDA అప్రూవ్డ్. రేరా కూడా మనకు ఉంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇందులో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి, రెడీ టు మూవ్ ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేది కూడా తీసుకోవడం జరిగిందండి. మనకి డక్ ఏరియా కానీ ఇవంతా కూడా మంచి రావడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మంచి వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ మోడల్ ఫ్లాట్ చూసుకున్నాక ఒకసారి కలుస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి పడమర వాయంలో మనకి సింహద్వారం అనేది రావడం జరిగిందండి. టోటల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డోర్స్ అన్నీ కూడా మనకి వుడెన్ డోర్స్ అండి, టేక్ వుడ్తో చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందామండి. మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మోడల్ ఫ్లాట్ కాబట్టి ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైల్స్ వచ్చేసి మనకి కజారియా టైల్స్ అనేది కూడా వాడడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుంది. ముందుగా ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఇప్పుడు మనం వచ్చేసి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ వైపు వచ్చామండి. చూసుకోవచ్చు మనకి బెడ్ వేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా స్పేస్ కూడా మిగిలింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతిలో మనకు ఒక విండో అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈచ్ ఫ్లాట్ కూడా మనకి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఈచ్ ఫ్లాట్ కూడా మంచి డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే కనుక మనం చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ అనేది కూడా వాడడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్, అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శానిటరీ మొత్తం కూడా మనకి కోయిలర్ అండి, వన్ ఆఫ్ ది టాపెస్ట్ బ్రాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి సిమెంట్ వచ్చేసి సిమెంట్ కానీ మనకి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి మంచిగా ప్రీమియం క్వాలిటీ తోటనే మనకి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ తోట అనేది చేయడం జరిగింది, చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. ఒకసారి ఓవరాల్గా వ్యూ కూడా చూసుకుందామండి. ఓవరాల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా కనబడుతుంది, చూసుకోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. డిస్ప్లేలో పైన సార్ నెంబర్ ఇస్తున్నానండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్లో ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ వైపు వచ్చామండి. ఇందులో కూడా చూసుకోవచ్చండి మనకి బెడ్ అన్నది కూడా వేస్తే మనకి ఎంత స్పేస్ అన్నది మిగులుతుందో అనేది మీకు ఈజీగా తెలిసిపోతుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా కూడా చూసుకోవచ్చండి. మనకి ఫ్లాట్ వచ్చేసి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాటర్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక టీవీ యూనిట్ కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈచ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకోవచ్చండి. మనకి ఈచ్ బెడ్రూమ్లో కూడా మనకి ఇండివిజువల్గా వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. టోటల్ వాష్రూమ్స్ అనేది కూడా మనకి చూసుకున్నట్టయితే శానిటరీ మొత్తం చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి కోయిలర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ సింపుల్గా మీకు అర్థం కావాలంటే వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్కి వచ్చాం కదండి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, రైట్ సైడ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, ఈశాన్యంలో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఆగ్నేయంలో వచ్చేసి మనకి కిచెన్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చు 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసినా కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుంది. అలాగే మధ్యలో ఉన్నటువంటి షాండిలియర్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పుడు లివింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మంచి స్పేషియస్గా డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఈ లివింగ్ ఏరియాలో మనకి మెయిన్గా వచ్చేసేసి ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగిందండి, చూసుకోవచ్చండి. బాల్కనీ ఏరియా కూడా ఇక్కడ మనం ఒక చిన్న గార్డెన్ ఏరియా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఈవినింగ్ టైంలో సిట్ అవుట్ ఏరియా కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఓవరాల్గా కూడా వ్యూ చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ముందుగా కిచెన్ చూసుకునే ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజ రూమ్ అన్నది కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. పూజ రూమ్ ముందు కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా స్పేస్ కూడా ఉందండి. పూజ చేసుకున్న కూడా మినిమం అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా పూజ చేసుకునేది కూడా వీలు ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఈ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈజీగా కంఫర్టబుల్గా అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే వర్క్ చేసుకునేది వీలు ఉంది. మనకి కిచెన్లో ఏవేవి ఎక్కడ వస్తాయి కూడా ఫ్రెండ్స్ మనకి ప్లానింగ్ తోట అనేది కూడా చేయడం జరిగిందండి, చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి వార్డ్రోబ్స్ కానీ మనకి ఇవన్నీ చిమ్నీ కానీ ఇవంతా కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. ఈ ట్యాప్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కోయిలర్ ట్యాప్స్. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బ్లాక్ గ్రానైట్ వచ్చిందండి, ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే దక్షిణాగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఈ కిచెన్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సపరేట్గా స్టోరేజ్ రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు ఒకసారి. మనకి ఏవేవైతే ఫ్రెండ్స్ మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో మనకి ఆ స్టోర్ చేసుకోవడానికి సపరేట్గా స్టోరేజ్ రూమ్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి గ్రాసరీస్ ఇవన్నీ కూడా మనకి పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇంటీరియర్ వర్క్ చేయించినటువంటి మోడల్ ఫ్లాట్ కాబట్టి చూసుకోవచ్చు అండి. ఈ వార్డ్రోబ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి డిజైన్ అన్న కూడా చేయడం జరిగింది. అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ కిచెన్లో చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా చూసుకోవచ్చండి. యూటిలిటీ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగిందండి. అలాగే ట్యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఓవరాల్ యూటిలిటీ ఏరియా కూడా చూసుకుందామండి ఒకసారి. మళ్ళీ కూడా చెప్తున్నానండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీలను అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు వచ్చామండి. ఈ ఫ్లాట్ ఏదైతే మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నానో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. 2320 SFTలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి బెడ్ వేసినా కూడా మనకి ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగిలి ఉందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఈ వార్డ్రోబ్స్ మనకు ఓవరాల్ ఇంటీరియర్ ప్లానింగ్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో మనకి అవన్నీ కూడా మనకి ప్లానింగ్ తోటను కూడా చేయించడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది, ఓవరాల్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఉత్తర ఈశాన్యంలో మనకి ఒక విండో రావడం జరిగిందండి. తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు ఆ బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాం పదండి. బాల్కనీ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి ఒక గార్డెన్ ఏరియా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఈ మోడల్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సార్ని అడిగి కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము 3 BHKలో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక్కసారి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి వచ్చామండి. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఫ్రెండ్స్ ఒకసారి ఓవరాల్ కూడా వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి మన ప్రాజెక్ట్ కానుకొని. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు వ్యూ గురించి కూడా మీరు ఏదో చెప్పారు సార్, ఆ పాయింట్ ఒకసారి చెప్పారా? సో ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ బాల్కనీస్ చాలా వైడ్గా ఉంటాయి. అవును సార్. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే సో మెయిన్గా వెనకాల మొత్తం 45 acres స్ట్రెచ్ మీకు విల్లాస్. ఇది నైబర్హుడ్ అండ్ అపర్ణ కలుపుకొని 45 acres స్ట్రెచ్. దీనివల్ల ఎటువంటి హైరైజ్ అపార్ట్మెంట్స్ మీకు ఫ్యూచర్లో రావు. దానివల్ల మీకు వెంటిలేషన్ బ్లాక్ అనేది ఉండదు 100%. అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు మెయిన్గా. సో వెంటిలేషన్ బ్లాక్ అనేది మా ప్రాజెక్ట్లో ఎక్కడ ఉండదు. అవును సార్. సో దీనివల్ల అండ్ వ్యూ కూడా బాగుంటుంది, ఎయిర్ చాలా బాగా వస్తుంది, సన్సెట్ చాలా బాగుంటుంది ఈ మన బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి చూసుకోవచ్చండి మనకి వ్యూ కూడా ఎంత బాగా కనబడుతుంది అనేది. సార్ ఇక్కడ మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్. సార్ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సో మనకు వచ్చేసి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు 3 BHK తీసుకున్నారు అనుకోండి, 1910 నుంచి స్టార్ట్. ఓకే. 1910 నుంచి మనకి 2320 వరకు మ్యాక్సిమం అనమాట 3 BHK. ఓకే. సో 1910 తీసుకుంటే మీకు 1.4 CR ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అనమాట, విత్ 2 కార్ పార్కింగ్స్. అది బాక్స్ ప్రైస్. సో అది మనం నెగోషియేట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు క్లయింట్ విజిట్ చేసిన తర్వాత అతనికి ఒక యూనిట్ నచ్చుతుంది, నచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడవచ్చు. ఓకే. నెగోషియేషన్ అయితే జరుగుతుంది 100%. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండి, మనకి మంచి ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు సార్ నుంచి కూడా తెలుసుకున్నాం కదండి. సార్ ఇక్కడ మనకి యూడిఎస్ ఎంత వస్తుంది సార్? 3 BHKకి 1910 వేరియంట్ తీసుకుంటే మనకి 50 square yards వరకు వస్తుంది. అండ్ 2 BHKకి మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, 1170 అండ్ 1245. 1170 తీసుకుంటే మీకు 30 square yards వరకు వస్తుంది. అండ్ మీకు 3 BHKలో అగైన్ మళ్ళీ 1910 నుంచి 2320 వరకు ఉంది.
అలాగే మీరు 2320 తీసుకుంటే 60 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. అంటే మనకి వేరియంట్స్ బట్టి స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది మారుతుంటుంది అంతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకి మంచి యూడిఎస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ లొకేషన్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మినిమం వచ్చేసి మనకి 1,00,000 నుంచి 1,30,000 వరకు గజం అనేది కూడా నడుస్తుందండి. సార్ ఇక్కడ మనకి లోన్ గురించి కూడా చెప్పండి సార్. లోన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ 18 to 19 బ్యాంక్స్ వరకు టైఅప్ ఉంది, ఇంక్లూడింగ్ ఎస్బీఐ, HDFC, ICICI, ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ బ్యాంక్స్. మీకు లోన్ 100% వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు సపోజ్ మీ ఎలిజిబిలిటీ ఒక 80-85% ఉంటే మా తరపు నుంచి కూడా సైడ్ కొంచెం ప్రయత్నించి ఇంకా కొంచెం ఎక్కువ కూడా క్వాంటిటీ తెప్పడానికి ట్రై చేస్తాం. అంటే మినిమం అయితే మనకి 85 అయితే 85% 100% వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చండి. ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి, సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి రావాలనుకున్నా కూడా డిస్ప్లేలో సార్ నెంబర్ ఉంటుంది కాబట్టి అండి సార్కి కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. కింద ప్రమోషన్కి నా నెంబర్ ఉంటుంది, డిస్ప్లేలో వచ్చి సార్ నెంబర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.